Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. స్లీప్ అంటే సరిగ్గా నిద్ర ఉండకపోవడం వల్ల సంతానలేమి సమస్యకి దారి తీసే అవకాశం ఉంటుందా? దాని గురించి ఇవాళ మాట్లాడతానండి. ఇప్పుడు అడిక్వేట్ స్లీప్ అంటే మనకు యూజువలీ మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 40 ఈ ఇయర్స్ ఏజ్లో ఉన్న హస్బెండ్స్ కావచ్చు, వైఫ్స్ కావచ్చు, వాళ్ళకు కనీసం ఒక 6 to 8 అవర్స్ స్లీప్ రోజు ఉండాలన్నమాట. అలా అని చెప్పేసి ఎప్పుడో అర్లీ మార్నింగ్ లేట్గా 2కి 3కి పడుకొని లేట్గా 9-10కి లేస్తున్నాము, 6-7 అవర్స్ అయితే నిద్రపోతున్నాము కదా అంటే అది తప్పు. ఖచ్చితంగా మ్యాక్సిమం మీరు అట్లీస్ట్ 11 కల్లా నిద్రపోవాలి. ఎందుకంటారా, 12 o'clock దాటినప్పటి నుంచి లేట్గా నిద్రపోయినప్పుడు మీకు ఆ వచ్చే నిద్ర మంచిగా ఉండదండి. ఎక్కువ కలలు రావడము, చాలా డిస్టర్బ్డ్ లైట్ స్లీప్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అందుకనే మీరు ఆ 6-7 గంటలు మీరు నిద్రపోయినప్పటికీ లేచినప్పుడు చాలా టయర్డ్గా, ఎగ్జాస్టెడ్గా, ఫ్రెష్ అనిపించదు అనమాట. ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీకి ఇది ఎలా ప్రాబ్లం అవ్వచ్చు, మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మగవాళ్ళలో మాట్లాడతాను. ఇప్పుడు మగవాళ్ళలో ఏమవుతుందంటే లేట్ నైట్ పార్టీయింగ్ కానీ, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉండొచ్చు, వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు నైట్ స్లీప్ కరెక్ట్ టైంకి నిద్రపోయి కరెక్ట్ టైంకి లేకపోతే వాళ్ళలో హార్మోన్ టెస్టోస్ట్రోన్ అని ఒకటి ఉంటుంది మగవాళ్ళలో. ఈ టెస్టోస్ట్రోన్ హార్మోన్ ప్రొడక్షన్ అన్నది ఎక్కువ శాతం రాత్రి జరుగుతుందండి. అది కూడా లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకోమని చెప్తాం. లైట్స్ ఆన్ చేసి పడుకోవడం కూడా మంచి హ్యాబిట్ కాదు. సో అలా డార్క్ ఎన్వైరన్మెంట్లో ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల, లేదా లైట్స్ వేసుకొని నిద్రపోవడము, సో ఇలా చేయడం వల్ల మగవాళ్ళల్లో ఈ హార్మోన్ తగ్గిపోయి డైరెక్ట్గా కణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ ఈ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవుతారు. పొట్ట రీజన్లో ఫ్యాట్ రావడము, ఒబేసిటీకి దారి తీయడము, ఇవన్నీ మళ్ళీ వచ్చి కణాల క్వాలిటీని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇలా మనకు మగవాళ్ళలో ఎఫెక్ట్ అవ్వచ్చు స్లీప్ సరిగ్గా లేదు అంటే. నెక్స్ట్ విమెన్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, ఒకటి స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుందండి. వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ వెళ్ళారంటే పీసీఓడి, నీటి బుడగల సమస్య, థైరాయిడ్ సమస్యలు అవి రావచ్చు. సెకండ్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ ఎవరైతే లేడీస్ మంచిగా నైట్ స్లీప్ లేదనుకోండి, అలాంటి వాళ్ళల్లో వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీరు నోటీస్ చేస్తూ ఉంటారు, చిన్న పిల్లల్లో కూడా ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ, వాళ్ళకు లేట్ నైట్స్ చదువుతూ ఎగ్జామ్స్ ఉన్నాయని స్ట్రెస్ తీసుకుంటున్న టైంలో వాళ్ళకు పీరియడ్ అటు ఇటు కావచ్చు ఆ టైంలో. సో అదేవిధంగా లేటర్ ఆన్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్ మనకు అడిక్వేట్ టైం స్లీప్ లేదు అంటే మీ మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు దీనికి? టైం మేనేజ్మెంట్ అంటే కరెక్ట్గా ఏ టైం నిద్రపోతున్నాము, ఏ టైం లేస్తున్నాము, అర్లీగా గో టు బెడ్ ఫస్ట్ థింగ్. కొంతమందికి నిద్ర పట్టదు అంటారు, కరెక్ట్గానే వెళ్తామండి కానీ మాకు నిద్ర పట్టదు, 12-1 అయ్యేంత వరకు తిరుగుతూ ఉంటాము, లేదా తిరుగుతూ ఉంటాం బెడ్ మీద, మాకు నిద్ర రాదు అంటారు. ఇలా ఎందుకు అవ్వచ్చు అంటే ఒక కారణం, మనము ఫోన్ కానీ ఏదైనా ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ బెడ్ మీద పెట్టుకొని అప్పటి వరకు వర్క్ చేసి వాటిని చూస్తూ అప్పుడే పక్కన పెట్టి నిద్రపోదామని ట్రై చేస్తారు. సో ఈ స్క్రీన్ టైం మంచిది కాదు. ఒక 1 hour అన్న గ్యాప్ ఉండాలి. మీరు కంప్లీట్గా స్క్రీన్కి దూరంగా ఫోన్ కానీ ఐప్యాడ్స్ కానీ పక్కన పెట్టేసి ఒక 1 hour గ్యాప్ ఇచ్చాక మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే వాకింగ్ అలా ట్రై చేయొచ్చు. థర్డ్ వచ్చేసి మీరు యోగా, ఎక్సర్సైజెస్ రోజు మీ రొటీన్లో ఇన్కల్కేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బాడీ అనేది అలసిపోయి నైట్ కరెక్ట్గా మీకు టైంకి నిద్ర వస్తుంది. సో ఇలా మీ స్లీప్ స్కెడ్యూల్ని కంట్రోల్ చేసుకోగలిగితే, బాగా టైట్లీ కంట్రోల్ పెట్టుకోగలిగితే ఎన్నో విషయాల్లో మీరు బెనిఫిట్ అవుతారు. వీక్ డేస్ అనే కాదండి, వీకెండ్స్లో కూడా మైండ్ఫుల్గా ఉండండి. అంటే సాటర్డే సండే ఏమవుతుంది అన్నట్టు అనుకోకుండా సాటర్డే సండేస్ కూడా మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, బట్ రిటర్న్ ద రైట్ టైమ్ అండ్ గో టు స్లీప్ మ్యాక్సిమం by 11. థ్యాంక్ యూ.